ఇటీవల హిందూ మతంలో సంస్కరణలు తీసుకొని రావాలని మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు చేసే క్రమంలో హిందూ మతంలో ఆధిపత్యం పోవాలన్నాడు. హిందూ మతంలో వేళ్ళూనిపోయిన కులాలను పోవాలన్నాడు. ఆ కుల వ్యవస్థ వల్లనే హిందూ మతం అనేది ఒక భారతదేశానికి మాత్రమే కుచించుకుపోయింది అనేది ఆయన లేవనెత్తిన అంశం. సో ఆ కుల వ్యవస్థకి నిర్మాతలు, ఆ కుల వ్యవస్థను సృష్టించిన వారు బ్రాహ్మణులు తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కొరకే ఇప్పటికీ కూడా కుల వ్యవస్థను అలానే కొనసాగిస్తున్నారు అనేది ఆయన చేసిన ఆరోపణ వాస్తవం కూడా. కులం భారతదేశంలో ఎప్పుడు వచ్చింది? సింధు నాగరికతలో కులం లేదు భారతదేశంలో. కులం ఎప్పుడు వచ్చిందంటే హిస్టారికల్గా చూసుకుంటే రొమిల్లా తాఫర్ లేదా రామచంద్ర గుహ లాంటి బ్రాహ్మణ పండితులు, బ్రాహ్మణ హిస్టారియన్స్ ప్రకారం చూసుకున్నా కానీ మధ్య ఆసియా ఖండం నుంచి వచ్చిన యురేషియన్స్ అనే వాళ్ళు, అది మనం ఏదైతే ఆర్యులని తెలుగులో ఉంటామో వాళ్ళ బ్రాహ్మణులు అనే వాళ్ళు భారతదేశంలో కుల వ్యవస్థను ప్రవేశపెట్టారు అనేది ఇది చారిత్రక సత్యం. సో ఆ కాంటెక్స్ట్లో కులాన్ని సృష్టించింది బ్రాహ్మణులు. ఆ కులాన్ని సృష్టించి తమ కులాన్ని ఏదైతే టాప్లో పెట్టుకున్నారో ఈ వర్ణ వ్యవస్థలో, ఈ వర్ణ సిస్టంలో, దాన్ని పోగొట్టడానికి ఖచ్చితంగా బ్రాహ్మణులు ముందుకు రావాలి, బ్రాహ్మణులే సంస్కరణవాదులుగా మారాలి అనేది మందకృష్ణ మాదిగ వాదన. అలా మారారు కనుక ఏ మతం కూడా, ప్రపంచంలో ఏ మతం కూడా సంస్కరణలు లేకుండా మనుగడ సాధించిన మతం ఏది లేదు. మీరు కనుక క్రైస్తవ్యం చూసుకుంటే దానికి క్రైస్తవ్యానికి మూలమైంది జుడాయిజంలో విగ్రహారాధన ఉంది, జుడాయిజంలో బలులు ఉన్నాయి, జుడాయిజంలో అర్పణలు ఉన్నాయి. మనం బైబిల్లో ఓల్డ్ టెస్టిమెంట్ కనుక చూసుకుంటే మొత్తము జుడాయిజం తాలూకా రిఫరెన్సెసే ఉంటాయి అన్నమాట. వాటన్నిటిని అబాలిష్ చేస్తే యేసుక్రీస్తు క్రిస్టియానిటీ అనే ఒక కొత్త మార్గాన్ని ప్రజలకి ఇంట్రడ్యూస్ చేసిండు అనమాట. అందులో అర్పణలు లేవు, అందులో బలులు లేవు, అందులో విగ్రహారాధన లేవు. సో అది రిఫార్మేషన్ అనమాట. సో అంటే జుడాయిజం నుంచి క్రైస్తవంకి వచ్చేసరికి ద హ్యూజ్ రిఫార్మేషన్ అనమాట యేసుక్రీస్తు చేసింది. తర్వాత వస్తే హిందూ మతంలో మనకి వేస్తే సతీసాగమనం ఉంది. సతీసాగమనం అంటే ఇట్లా భర్త చనిపోతే భార్యని అదే చితిలో కాల్చేయాలని సతీసాగమనం ఉంది. బాల్య వివాహాలు ఉన్నాయి. ఎన్నో రిఫార్మ్స్ అనేవి జరిగాయి అనమాట. సతీసాగమనాన్ని వ్యతిరేకించి దానికి వ్యతిరేకంగా పోరాడింది రాజా రామ్మోహన్ రాయ్ బ్రాహ్మణుడు. సో ఏ మతమైనా కానీ రిఫార్మ్స్ లేకుండా, ఏ మతమైనా కానీ సంస్కరణ లేకుండా మనుగడ సాధించడం కష్టం. అది మనకి ఇదంతా చారిత్రక సత్యం, మనకి చరిత్ర చెప్తుంది అనమాట. లేదు నేను ఇంతే ఉంటాను, నేను ఇంతే కులను పెడతాను, నేను ఇంతే ఈ కుల వ్యవస్థలో, ఈ వర్ణ వ్యవస్థలో నేను టాప్లో ఉంటాను, మిగిలిన వాళ్ళందరూ మాకంటే తక్కువ, మిగిలిన వాళ్ళందరూ మేమేం చెప్తే అది చేయాలి అని ఒక ఇన్హ్యూమన్ భావాలు ఏదైతే ఉన్నాయో, అమానవీయ ఆలోచనలు కానీ, అమానవీయ భావజాలాలు కానీ ఏదైతే ఉన్నాయో అవి కాంటెంపరీ సొసైటీకి కానీ లేకపోతే ప్రోగ్రెసివ్ సొసైటీకి కానీ అవి వ్యతిరోధకాలు అనమాట. వాటిని మనం ఇంకా గ్లోరిఫై చేస్తున్నాము, వాటిని ఇంకా మనము పట్టుకొని వేలాడుతున్నామంటే మనలో కూడా ఆ ఇన్హ్యూమన్ భావాలు అనేవి ఎంజెండర్ చేయబడ్డాయి అనమాట. లైక్ మన స్క్రిప్ట్స్ ఇవన్నీ చూసుకుంటే. కాబట్టి మతం రిఫార్మ్ అవ్వాలి. మతం రిఫార్మ్ అయ్యి ఆ మతంలో ఇన్హ్యూమన్ ఏదైతే లాస్ ఉన్నాయో వాటిని రిఫార్మ్ చేసుకుంటే కనుక ఆ మతము లాంగ్ టర్మ్లో సర్వైవ్ అవుద్ది అనమాట, ఫ్లరిష్ అవుద్ది. సరే మతము మనిషికి అవసరమా లేదా అనేది అనదర్ టాపిక్ అన్నమాట. అది డిబేటబుల్. మతం రాజకీయమైంది. రాజకీయ నాయకుడు తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి సృష్టించబడిందే మతం అనేది మనకి చారిత్రక సత్యం, అది చరిత్ర చెప్తుంది అన్నమాట. సో సరే ఆ మతం ఈరోజు మనుషులకి విపరీతంగా దగ్గరైంది. సో ఆ మతాన్ని మనం నిర్మూలించాలి. దేవుడు అనే కాన్సెప్ట్ మనుషులకి నిజంగా అవసరమా లేదనేది డిబేటబుల్. అదొక ఫిలసాఫికల్ టాపిక్, అదొక స్పిరిచువల్ టాపిక్. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ మతం తాలూకా ఏదైతే లాస్ ఉన్నాయో, ఆ మతం తాలూకా ఏదైతే థింగ్స్ ఉన్నాయో వాటిని కనుక రిఫార్మ్ చేసుకోకపోతే ఆ మతం మనుగడలో పడే అవకాశం ఉంటుంది. అలాంటి మతాలే మనం చూసుకుంటే మిడిల్ ఈస్ట్లో ఎన్నో ఏన్షియంట్ రిలీజియన్స్ మనకి పోయినాయి. ఒకప్పుడు ప్రపంచంలో అంటే టాప్లో ఉన్న జుడాయిజం,
ఈరోజు కేవలం 1 కోటి మందికే పరిమితమైంది ఇజ్రాయెల్లో, లేకపోతే అక్కడక్కడ. సో ఎప్పుడైతే జుడాయిజం ట్రాన్స్ఫార్మ్ అయ్యి క్రిస్టియానిటీగా మారిందో, అప్పుడు అంటే రిఫార్మ్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు క్రిస్టియానిటీకి ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు దానికి ఆకర్షితులయ్యారు. దాని ఫలితమే ఈరోజు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మతం క్రిస్టియానిటీ. ఈవెన్ సేమ్ లైక్ ఇస్లాంలో కూడా రిఫార్మ్స్ వస్తున్నాయి, కానీ అవి స్లోగా వస్తున్నాయి అన్నమాట. ఆ రిఫార్మ్స్ అన్నీ కూడా పెట్రియార్కల్ ఆలోచనల్ని ఇంకా బలపరిచే విధంగా వస్తున్నాయి. కానీ ఇస్లాంలో ఈక్వాలిటీ బేసిస్ మీద రిఫార్మ్స్ అనేది రావట్లేదు. సో దాన్ని ప్రజలు తెలుసుకుంటారు, దానికి సంబంధించిన ఉద్యమాలు కూడా జరుగుతాయి. ఏదైనా కానీ మనిషిని అణచివేతకు గురి చేసి ఏ మతం కూడా సర్వైవ్ అవ్వలేదు. సో ఆ కాంటెక్స్ట్లో మందకృష్ణ మాదిగ వ్యాఖ్యలు చేశారు. దానికి బ్రాహ్మణులు ఏమంటున్నారు, మీకు రిజర్వేషన్లు అది ఇదని. అంటే ఎప్పుడైతే నీ దగ్గర మాట్లాడడానికి, నీ దగ్గర కౌంటర్ ఇవ్వడానికి సమాధానం ఉండదు. ఎందుకు కౌంటర్ ఇవ్వడానికి సమాధానం ఉండదు అంటే, వాడు చేసింది ఇన్హ్యూమన్, వాడు క్రియేట్ చేసింది ఇన్హ్యూమన్ లాస్ అని వాడికి కూడా తెలుసు. ఎందుకంటే వాడి ఆధిపత్యాన్ని టాప్లో పెట్టుకోవడానికి, వాడి ఆధిపత్యాన్ని అసర్ట్ చేసుకోవడానికి వాడు ఏదైతే రాశాడో ఈ లాస్ అన్నీ కూడా మన ధర్మశాస్త్రం నుంచి, వేదాల నుంచి, అన్ని హిందూ స్క్రిప్చర్స్లో వాడు కులాన్ని సుస్థిరం చేసుకోవడానికి వాడు రాసుకున్నాడు. వాడు టాప్లో ఉన్నాడు, ఓకే, అది ఓకే. సో వాడి భయం ఏంది, వాడి ఆధిపత్యం. అంటే ఏదైతే ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో వాడి ఆధిపత్యం ఏదైతే టాప్లో ఉందో, అంటే మనకి ఇప్పుడు నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ చూసుకుంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అతి శూద్ర, అంటే పంచములు అంటామన్నమాట. అంటే ఈ పంచములు అనే వాళ్ళని ఎవరు ఈ వర్ణ వ్యవస్థలో తీసుకొచ్చారంటే 1800s జ్యోతిరావు పుల్లే తీసుకొచ్చిన అనమాట. అంటే ఇది వరకు 4 వర్ణాలే ఉన్నాయి అనమాట. 4 వర్ణాలే ఉన్నాయి. అది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ పంచములు అనేవాళ్ళు, ఈ అంటరాని వాళ్ళు అనేవాళ్ళు, ఈ అతి శూద్రులు అనేవాళ్ళు అసలు ఈ వర్ణ వ్యవస్థలో లేరు. అసలు ఈ కులానికి వాళ్ళకి సంబంధం లేదు, ఈ మతానికి వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు అసలు మనుషులే గారు. అంటే ఇదంతా కూడా హిందూ మతం ప్రకారం అనమాట. అట్లాంటి వాళ్ళని ఈ వర్ణ వ్యవస్థలోకి తీసుకొచ్చింది జ్యోతిరావు పూలే. అరే వాళ్ళు కూడా మనుషులే అని కనీసం అంటే ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో కూడా వాళ్ళని కూడా ఒక భాగం చేసింది అనమాట. చేసినప్పుడు అప్పటి నుంచి వాళ్ళు పోరాడుతున్నారు, ఈ ఇన్హ్యూమన్ లాస్కి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఏదైతే ఈ మనిషిని మనిషిలాగా కూడా చూడని ఈ దౌర్భాగ్యమైన ఒక మతానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుతున్నారు. అందులో మతంలో ఉండి పోరాడిన వాళ్ళు ఉన్నారు. మతం బయటకు వచ్చి ఓకే మాకు ఆ సంఖ్యలు వద్దు అని తెంచుకొని బయటకు వచ్చిన వాళ్ళు, కొంతమంది క్రిస్టియానిటీని తీసుకున్నారు, కొంతమంది బుద్ధిజంలోకి పోయారు, కొంతమంది ఇస్లాంలోకి పోయారు. అంటే మతం తాలూకా రిఫార్మ్స్ కావాలనుకున్న వాళ్ళు అందులోనే ఉండి ఇప్పటికీ పోరాడుతున్నారు. అఫ్కోర్స్ వాళ్ళు 0.1% కూడా వాళ్ళు రిఫార్మ్ చేయలేకపోయారు అన్లెస్ డాక్టర్ అంబేద్కర్. మతం నుంచి బయటకు వచ్చిన వాళ్ళకు కూడా సరే ఇంకో మతాల్లో వాళ్ళకి ఆ రకమైన కులం నుంచి విముక్తి దక్కిందంటే అది లేదు. ఈ క్రైస్తవ్యంలో కూడా కులం ఉంది. క్రైస్తవంలో చూసుకుంటే కేరళలో సిరియన్ క్రిస్టియన్లు, దళిత క్రిస్టియన్లను కనీసం దగ్గరికి కూడా రానివ్వరు. వాళ్ళ చర్చిలు వేరుగుంటే వీళ్ళ చర్చిలు వేరుగుంటాయి అనమాట. ఈవెన్ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో చూసుకున్న రెడ్ల చర్చిలు వేరుగుంటాయి, కమ్మల చర్చిలు వేరుగుంటాయి, దళిత క్రైస్తవుల చర్చిలు వేరుగుంటాయి అనమాట. అంటే ఇదంతా కూడా బైబిల్లో రాయలేదన్నమాట. ఇట్ ఈస్ అన్రిటన్ ఇన్ ద బైబిల్. బట్ స్టిల్ ఇండియాలో ఆ కులాన్ని ఫాలో అవుతారు అన్నమాట. సో ఇది మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలు మొత్తం కూడా ఏదైతే ఆ సుపమసి ఉందో, ఏదైతే ఆ సుపీరియారిటీ ఉందో, ఆ సుపీరియారిటీ నుంచి మీరు కిందకు వచ్చి మీరు యూ హ్యావ్ టు టేక్ ఇనిషియేటివ్, టు అబాలిష్ ద కాస్ట్ సిస్టమ్ అనేది ఆయన ముందు పెట్టిన సిద్ధాంతం. దానికి బ్రాహ్మణులు కౌంటర్ ఇస్తున్నారు, సరే ఇటు మాదిగలు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తం ఈ ఎపిసోడ్ అంతా కూడా బ్రాహ్మణులకి, అంటే వర్ణ వ్యవస్థలు, ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలు టాప్లో ఉన్న బ్రాహ్మణులకి, అట్టడుగునున్న మాదిగలకి మధ్య జరుగుతున్న, లేదా దళితులకు మధ్య జరుగుతున్న ఒక అంతర్యుద్ధం. సో ఆఫ్ కోర్స్ వాడి సూపర్మసీని, వాడి సుపీరియారిటీని సుస్థిరం చేసుకోవాలని వాడి వాడిది. వీడి బాధ ఏంది, ఇంకెన్ని రోజులు మేము మనుషులుగా కూడా చూడకుండా పోతాం, ఇంకెన్ని రోజులు ఈ కుల వ్యవస్థలో మేము ఇంకా మగ్గిపోతుండాలి, దీన్ని రద్దు చేయండి, అందరు సమానంగా ఉంటే అని వీడి బాధ. ఇది వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నది. సరే, కానీ మధ్యలో కొంతమంది శూద్ర బత్తాయిలు, శూద్రులు అంటే బ్రాహ్మణులు ఉన్నారు,
క్షత్రియులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు అనమాట. ఈ మొత్తం ఎపిసోడ్లో బ్రాహ్మణులకి మాదిగలకి లేదా దళితులకి మధ్య జరుగుతున్న ఈ అంతర్యుద్ధంలో సమాజం అనేది ఎప్పుడైనా కానీ మనము ఎవల్యూషన్ సైకాలజీ తీసుకున్నా కానీ లేకపోతే ఎవల్యూషన్ థియరీ తీసుకున్నా కానీ సమాజం అనేది మెజారిటీ సమాజం అనేది బలహీన పక్షాన్ని నిలబడింది ప్రపంచవ్యాప్తంగా. కానీ ఇక్కడ ఇండియాలోకి వచ్చేసరికి ఈ సమాజం అనేది బలవంతుల పక్షాన్ని నిలబడుతుంది అనమాట. సో అది చాలా అమానవీయ సంఘటన, అమానవీయ ఘటన అనమాట. ఎందుకు బలవంతుల పక్షాన్ని నిలబడుతుంది అనేది వాళ్ళకు కూడా తెలియదు. దే ఆర్ బ్రెయిన్ వాష్డ్. ఈ కులంలో ఈ బలహీనుల పక్షాన్ని నిలబడాల్సిన ఈ ఏదైతే మెజారిటీ జనం బ్రాహ్మణుల పక్షాన్ని నిలబడింది, బలవంతుల పక్షాన్ని నిలబడుతుంది అనమాట. సో ఇంత జరుగుతున్నా కానీ ఈ శూద్రులు అనేవాళ్ళు, ఈ శూద్రులు బ్రాహ్మణులకు సపోర్ట్ చేస్తున్నారు అనమాట. లేదు నువ్వు బ్రాహ్మణులు అనేంతటి వాళ్ళవా, మీరు బ్రాహ్మణుల కంటే ఎక్కువ తెలుసా, మీరు అచ్చకత్వం కావాలనుకుంటే వాళ్ళలాగా నిష్టగా ఉండాలి, వాళ్ళలాగా అది చేయాలి, తెల్లజాము 4 గంటలకు లేయాలి, సూర్య నమస్కారం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని. నిజంగా హిందూ మతంలో ఒక పూజారి కావడానికి అలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటే వీడికి ఎవరికైతే అలాగా పూజారి కావాలని ఎవరికైతే డిజైర్ ఉందో వాడు దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతాడు. ఇప్పుడు నాకు సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ అవ్వాలంటే నేను ఒక సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నానని నేను సమాజానికి తెలియజేస్తే ఏంది నీకు బాగా అంటే నీకు మొత్తం ప్రపంచం గురించి తెలుసా, నువ్వు పుస్తకాలు చదివినవా, లేకపోతే నువ్వు కోచింగ్ తీసుకున్నావా అనేది అది కాదు. అది నా డిజైర్, అది నేను అనుకుంటున్నాను, నేను కావాలని అనుకుంటున్నాను కాబట్టి దానికి కావాల్సిన ఏదైతే ఆ ప్లానింగు, ఏదైతే ఏ పుస్తకాలు చదవాలి, ఏ కోచింగ్ ఎప్పుడు తీసుకోవాలి అనేది నేను తెలుసుకుంటాను అనమాట. నేను జస్ట్ అనుకుంటున్న దానికే నీకు కాలుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ చూడండి సమాజము ఎంత దయనీయమైన స్థితిలో చేరిందంటే ఈ కింది కులపోడు కనీసము ఒక పూజారి అవ్వడానికి కూడా అంటే జస్ట్ వాడు ఒక అనుకున్నాడు అనమాట. నేను ఎందుకు పూజారి కాకూడదు అనుకున్న దానికి కూడా ఈ సమాజం యాక్సెప్ట్ చేయట్లేదు. బ్రాహ్మణుడు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే ఓకే, ఎందుకంటే వాడు కోసాలు కదిలిపోతాయి, వాడు ఆధిపత్యం కదిలిపోతుంది, వాడు సుపీరియారిటీ కదిలిపోతుంది, ఈ కుల వ్యవస్థ కూలపడిపోతుంది వన్స్ ఇఫ్ దే లెట్ దళిట్స్ టు డూ పూజ అండ్ ఎవ్రీథింగ్. కాబట్టి వాడికి ఆ భయం ఉండొచ్చు. కానీ ఈ శూద్రులు అనే వాళ్ళు ఎవరు ఉన్నారో, ఈ కమ్మలు, ఈ రెడ్లు, ఈ బీసీ కులాలు, లేకపోతే ఈ మిగతా ఏదైతే కులాలు ఉన్నారో వీళ్ళకి ఎక్కువ కాలుతుంది. అరే మీకేమైందిరా బాయ్, అసలు మీకెందుకు ఈ ప్రాబ్లం అవుతుంది? మీరు కూడా ఈ కులంలో విక్టిమ్సే, మిమ్మల్ని కూడా దగ్గరికి రానిచ్చి వాడు ఇస్తాడని ఏం లేదు. మొన్న ఉత్తరప్రదేశ్లో ఒక యాదవ్ పూజారిని, ఒక పూజ చేసిండని యాదవ్ పూజారిని రోడ్డు మీద ఈడ్చి కొట్టిరు బ్రాహ్మణులు, అక్కడున్న ఠాగూర్ల సహాయంతో. సో ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది? బ్రాహ్మణ వ్యవస్థ ఇతర ఏ వ్యక్తులని కూడా పూజారులకు అవ్వనివ్వదు. ఎందుకు అవ్వనివ్వదు? ఎందుకంటే అచ్చకత్వం మా సొత్తు అని వాళ్ళు రాసుకున్నారు కాబట్టి. ఇప్పుడు నేను దేవుని పూజించాలనుకుంటే నాకు మధ్యలో మీడియేటర్ అనేది ఎవరు అవసరం లేదు, డైరెక్ట్గా పోయి పూజించవచ్చు. అదేవిధంగా నేను నిత్యం దేవుడి సన్నిధిలో ఉండాలి, దేవుడి నా ద్వారా పూజలు జరపాలని నాకు ఒక డిజైర్ ఉంటే నన్ను అడ్డుకునే హక్కు కూడా ఎవరికి ఉండకూడదు. ఒకవేళ ఉంటే గనక అది ఇన్హ్యూమన్ లా అవుతుంది, ఆ మతం మనుగడ సాధించడం కూడా కష్టం అవుతుంది. ఇది ఈ శూద్రులు తెలుసుకోవాలన్నమాట. ఈ కుల వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు తప్ప మిగతా ఎవరైతే ఉన్నారో, ఈ శూద్రులు అని ఎవరైతే ఉన్నారో, ఈ కమ్మ, రెడ్డి, వెలమ, కాపు, యాదవ్, చాకలి, మంగలి, ఎరుకల, యానాది, మాదిగ, మాల, డక్కలి, చిందు, ఈ కులాలన్నీ కూడా విక్టిమ్సే. ఈ అగ్రకుల ఆధిపత్య సమాజంలో ఈ శూద్రులు అందరూ కూడా ఇంక్లూడింగ్ కమ్మ, రెడ్డి, కాపు, ఏదైతే ఈ సోకాల్డ్ శూద్ర కులాలు ఉన్నాయో వాళ్ళు కూడా విక్టిమ్సే. బ్రాహ్మణ్స్ డు నాట్ లెట్ దెమ్ టు డూ పూజాస్ ఇన్ ద టెంపుల్స్. ఇది సో ఇదేం కొత్తగా వచ్చింది కాదు, ఇదేమి ఈ కొత్త ఈ మందక్షిణ మధ్య ప్రతిపాదించింది ఏం కొత్తది కాదు. ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై జ్యోతిరావు పూలే, శూద్ర కమ్యూనిటీ, బీసీ కులపు ఆయన. సావిత్రిబాయి పూలే చేసింది ఇదే విధంగా, అంబేద్కర్ చేసిండు, అదేవిధంగా
మన తెలుగు రాష్ట్రాలకు వస్తే త్రిపురనేని రామస్వామి చౌదరి సూత పురాణం అనేది ఒక రాసిందనమాట. అంటే మీరే ఎందుకు బ్రాహ్మణులు ఎందుకు పూజలు చేయాలి గుళ్ళు, మేము ఎందుకు చేయకూడదు, మేము కమ్మోలం ఎందుకు చేయకూడదు అని సూత పురాణం అనే ఒక పురాణం రాసి, మీ సంస్కృతంలో ఉన్న పురాణాలను మేము తెలుగులో రాసుకుంటాం, మేము తెలుగులోనే, మీ దేవుళ్ళకి సంస్కృతంలో పూజలు చేస్తారు, మేము తెలుగులోనే చేస్తామని ఆ సూత పురాణం ద్వారా అనేక మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన పూజారులను కొత్తగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి చేసిరు అనమాట. అంటే దీనికి కల్చరల్ రెవల్యూషన్ అంటారు అనమాట. ఎకనామికల్ రెవల్యూషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కల్చరల్ రెవల్యూషన్. సో ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలంటే మనకి కొద్ది గొప్ప తెలిసని ఉండాలి, లేదా తెలుసుకోవాలనే జిజ్ఞాసన ఉండాలి, పుస్తకాలు చదవాలి, దీని మీద రీసెర్చ్ చేయాలన్నమాట. ఎవడో గొట్టంగాడు చెప్పింది లేకపోతే అదే మన నాలెడ్జ్, ఇండియాలో నాలెడ్జ్ మొత్తం కూడా ట్రాన్స్ఫర్మేటివ్ నాలెడ్జ్ అనమాట. అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళ ద్వారా పారుతుందన్నమాట. అంటే వాడెవడో ఒకటి చెప్తాడు, వీడికి ఇంకోటి అర్థమవుద్ది, వీడి ఇంకొకరికి పోయి ఇంకో విధంగా అర్థమయ్యేలా చెప్తాడు అనమాట. ఎవడు కూడా ఇండియాలో బుక్స్ పెద్ద చదవరు అనమాట. నువ్వేదైనా కానీ, ఏ రిలీజియన్ అయినా కానీ నీకు నువ్వు తెలుసుకోవాలి, నీకు నువ్వు తెలుసుకొని అన్వేషించాలన్నమాట. ఏది నిజం, ఏది వాస్తవం, నువ్వు మొత్తం చదివినావు, మొత్తం నువ్వు అర్థం చేసుకున్నావు, స్టిల్ నీకు అప్పటికే అది నీకు కరెక్ట్ అయితే యూ కెన్ ఫాలో అనమాట. ఈ ట్రాన్స్ఫర్మేటివ్ నాలెడ్జ్ తోటి ఎవడో చెప్పిన ఒక అంశం తీసుకొని ఓకే ఇది కరెక్ట్ కదా అంటే వాళ్ళు చదువుకున్నారు కదా అని ఇట్లా ఈ బ్రాహ్మణ సమాజం మొత్తం ఈ కింది కులాల మీద, ఈ శూద్రుల మీద ఇంపోజ్ చేసిన ఈ ఐడియాలజీ ఇదే అనమాట. ఎందుకంటే వీడికి వేదాలు రావు, వీడికి సంస్కృతం రాదు, ఇది ఈ శూద్రులకి. ఎందుకంటే దగ్గరదాపు కొన్ని వందల సంవత్సరాలుగా శూద్రులు కానీ, అతి శూద్రులు కానీ, లేదా ఈ పంచములు అనే వాళ్ళు కానీ ఈ వేదాలు వింటే చెవుల్లో సీసం పోసిన చరిత్ర మనది. లైక్ శ్లోకాలు ఉచ్చరిస్తే నాలుకలు కోసిన చరిత్ర మనది. సో ఎందుకు అంటే వీళ్ళు వాటిలో ఉన్న అర్థం తెలుసుకుంటే ఫస్ట్ తిరుగుబాటు అనేది వాళ్ళ నుంచే వస్తుంది అనమాట. అనేది ఇదంతా కూడా ఒక సిస్టమాటిక్ ఇంపోజిషన్ అనమాట. అంటే నువ్వు తక్కువ కులంలో పుట్టినావు కాబట్టి నువ్వు తక్కువడు, అంతే. ఎందుకంటే నువ్వు గతంలో చేసిన పాపాలు అనమాట. సో గతంలో చేసిన పాపాల ఫలితంగా ఈ జన్మలో నువ్వు తక్కువ కులపొడు పుట్టినావు, సో నువ్వు అనుభవించాలి అనేది